బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. టీమిండియా తన తర్వాతి టెస్ట్ సిరీస్ను ఇంగ్లండ్తో ఆడాల్సి ఉంది. జూన్లోనే ఈ సిరీస్ మొదలవుతుంది. అప్పటికే టీమిండియాలో మార్పులు తప్పకపోవచ్చు. కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా లేదా అనేది ఆసక్తికరమే. ఫామ్ ప్రకారమైతే ఇద్దరినీ సెలెక్ట్ చేయకపోవచ్చనే చర్చ ఉంది. కానీ తర్వాతి టెస్ట్ సైకిల్కు 5 నెలల సమయం ఉంది. ఈలోగా కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ను ప్రూవ్ చేసుకోవాలి. దేశవాళీ టోర్నీలోనూ ఆడాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. స్టార్లు అయినంత మాత్రాన జట్టులో కొనసాగుతామంటే ఎలా అనే చర్చ ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగియగానే సీనియర్లు రిటైర్ అవుతారన్న వార్తలు వచ్చాయి. కానీ సీనియర్లు మాత్రం రిటైర్మెంట్కు ఛాన్సే లేదంటున్నారు. సిడ్నీ టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ ఆటకు దూరమయ్యేదే లేదని అంటున్నాడు. తనలో ఇంకా ఆట మిగిలే ఉందనుకునేలా స్పందించాడు. మళ్లీ ఫామ్ను అందుకుంటానన్నాడు. విరాట్ కోహ్లీ అయితే రిటైర్మెంట్ గురించి ఏమాత్రం స్పందించడం లేదు. అయితే కొంతకాలంగా టెస్టుల్లో కోహ్లీ, రోహిత్ ఫెయిల్ అవుతున్నారు. సీనియర్లుగా వారి రోల్కు న్యాయం చేయలేకపోతున్నారు. అప్పుడప్పుడు సెంచరీలు కొట్టిన వింటేజ్ విరాట్ కనిపించడం లేదు. వైట్ బాల్ ఫార్మాట్లో మాదిరిగా రోహిత్లోనూ ఫైర్ లేదు. దీంతో కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో కొత్త ప్లేయర్లతో బరిలో దిగాలనే వాదన ఎక్కువవుతోంది. ఒకవేళ సీనియర్లు ఆడాలనుకుంటే మాత్రం దేశవాళీ టోర్నీలన్నీ ఆడాల్సిందే అని అంటున్నారు. ఎలాగూ టీ20లకు రిటైర్ అయినందున డొమెస్టిక్ టోర్నీల్లో యువ ప్లేయర్లతో పోటీ పడాలంటున్నారు. ఐపీఎల్లో పరుగుల మోత మోగించి మళ్లీ టెస్టుల్లోనూ కొనసాగుతామంటే కుదరదంటున్నారు. బీసీసీఐ కూడా సీనియర్లకు ప్రత్యేకమైన వెసులుబాట్లు ఇవ్వొద్దంటున్నారు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టుగానే రోహిత్, కోహ్లీ విషయంలోనూ ఉండాలంటున్నారు. 10 ఏళ్లుగా డొమెస్టిక్ క్రికెట్ ఆడని సీనియర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు. అవసరమైతే టీమిండియా కోసం ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండాలనే చర్చ ఉంది. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం యువ ప్లేయర్లు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అవకాశాలందుకున్న యువ ప్లేయర్లు తమదైన ముద్ర వేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్ వంటి వాళ్లు ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్తో సిరీస్కు కూడా కొత్త ప్లేయర్లతో జట్టును నింపేయాలని కొందరు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. దీంతో టెస్టుల్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా లేదా అనే ఉత్కంఠ మరో 4-5 నెలల పాటు కొనసాగుతూనే ఉంటుంది. వన్డేల్లో మాత్రం కోహ్లీ, రోహిత్కు సమస్యేమీ లేనట్టే. 50 ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు ఫామ్లోనే ఉన్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఖచ్చితంగా ఉంటారని కథనాలు వస్తున్నాయి. బుమ్రా మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.